కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య సందర్భంగా గుర్తుపెట్టుకోండి, ఈ అమావాస్య సందర్భంగా మీకు ఒకటే, మీరు ఏదైతే అనుకుని ఉంటారో, అంటే ఫలానా అనుకుంటున్నాము, ఫలానా పని అవుతుందో లేదో, లేకపోతే ఫలానా ఇది ఎట్లా ఉంటుందో అనేటువంటి కొన్ని సంశయాలు ఉంటుంటాయి. ఎందుకంటే సప్తమ స్థానం కాబట్టి. ఇక మీకు ఏమి జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రభావం ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటి సామాజికమైనటువంటి విషయాలు, అలాగే స్పిరిచువల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్పిరిచువల్ కారక స్థానంలో మీ లగ్నం నుంచి 9లో శని ఉన్నాడు. సో ఈ సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఈ సప్తమాధిపతులు భాగ్యస్థానంలో ఉన్నందుకు ఎప్పటి నుంచో రెండో వివాహం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, ద్వికలత్ర యోగం అంటుంటారు చూసారా, అలాంటి రెండో వివాహం కోసం చేసే ప్రయత్నము, న్యాచురల్గా కూడా వివాహం కోసం చేసే ప్రయత్నానికి సప్తమంలో ఉండే గ్రహాలు ఫలితాలు ఇస్తున్నాయి. కాకపోతే ఈ సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఇది వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు అమావాస్య రోజు, ఆ రోజు ఓం శివకామేశ్వరాంకస్థ శివాస్వాధీన వల్లభాయే నమః అని చేస్తూ ఉన్నాను. అది కాకుండా మీకు ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి సప్తమంలో ఉండేటువంటి గ్రహాలు ఏం చెప్తున్నాయంటే, ఒక మార్గం కాకుండా రకరకాల మార్గాల్లో ధనయోగం వస్తుంది అని చెప్తుంది. కాకపోతే రెండులో ఎంతైనా సరే మీకు కేతుగ్రహం ఉంది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా గోవులకి గ్రాసము తినిపించడం ఎక్కువగా చేయండి. ప్రధానంగా మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, సామాజిక సంబంధించిన విషయాలు, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో ఇక్కడ ఈ ధనాన్ని కనుక వెచ్చించినట్లయితే అనవసరంగా ఇరుక్కుంటామా అని అనుకునేటువంటి సందేహం మీకు ఏమాత్రం వచ్చినా కూడా వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదొకోసారి మనీ వేరే రూపంలో పంపించడం అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పంచమాధిపతి ఎగ్జాల్టెడ్ అవుతున్నాడు సప్తమంలో, కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే దాంట్లో కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. కాకపోతే నేను చెప్పినటువంటి ఈ 5 గ్రహాలు ప్రధానంగా, అంటే రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ, ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోశాలకు వెళ్ళి గోవులకు అరటికాయలు తినిపించడము, గణపతిని ధ్యానం చేస్తూ మీకు మీ యొక్క ధనాన్ని వెచ్చించడం కానీ, ధనం వచ్చినప్పుడు కానీ, ఎవరికైనా ఇస్తున్నప్పుడు కానీ గణపతిని ధ్యానం కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి. లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమంగా చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు, గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899, 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి.
అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి. నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు, దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే, ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమిది. ఏమండి పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు. అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే, అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి, అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం అది మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి, అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, రవి, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే, రాజ్యాధికారము, అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.